రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై 15,000 కోట్ల భారం మోపుతోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని సర్కారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 7 నెలల్లోనే 74,000 కోట్ల అప్పు చేసిందని, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లతో కలిపి 1,00,000 అప్పు చేసిందని, ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం అప్పు చేసింది, అన్ని కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ తీసుకున్నారు, ఏపీ ఎండీసీ నుంచి తీసుకున్నారు, మీ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా, ఈ 74,000 కోట్ల రూపాయలు కాకుండా ఇటు కూడా మళ్ళీ అప్పు తీసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, అలాగే ఏడీబీ ద్వారా మళ్ళీ ఇంకో 15,000 కోట్ల అప్పు తీసుకున్నారు. వెరసి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకి ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. నేను అందులో భాగస్వామిని, నేను మంత్రిని. కానీ 2,70,000 తెచ్చిన 6 లక్షల్లో 2,78,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు వచ్చి అది పాస్ ఆన్ చేస్తాం. వివిధ స్కీముల్లో ఇచ్చాం. ఆ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చాం. నువ్వు ఈరోజు ఒక పెన్షన్ 4,000 రూపాయలు తప్ప, ఈ 1,00,000 కోట్లలో పెన్షన్ 4,000 రూపాయలు తప్ప. అంటే 4,000 అంటే 3,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు తప్ప, ఎన్హాన్స్మెంట్ చేసిన 1,000 రూపాయలు తప్ప ఇంకేమి ఇచ్చారు చెప్పండి. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు 15,000 రూపాయలు పెంచారు. పక్క 15,000 కోట్ల రూపాయలు పెంచారు. 30 పైసలు పర్ యూనిట్కి ప్రతి పేదవాడి మీద తలబలం వేశారు. ఒక పక్క విద్యుత్ 200 యూనిట్లకు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉండేది. వాళ్ళకి వచ్చి టోప్ ఛార్జీల పేర్లు వచ్చి వాళ్ళు కూడా కరెంట్ కట్ చేశారు. వాళ్ళ ఇళ్ళకి కూడా. ఇంతకుముందు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళం ప్రెసిడెంట్ మేనల్లో, ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రెసిడెంట్ మేనల్లో 3 నెలలకి రిలీజ్ చేస్తుండేవాళ్ళం. అయినా సరే మళ్ళీ కార్పొరేషన్ అన్నారు. కార్పొరేషన్ కూడా అన్నీ కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది.